శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. నారద, మిగిలిన మనువుల కథ కూడా చెప్తాను, శ్రద్ధగా ఆలకించు. వీరిని స్మరిస్తే చాలు దేవీ భక్తి కుదురుకుంటుంది. వైవస్వత మనువుకి 6 కొడుకులు ఉన్నారు. కరుషుడు, వృషదధ్రుడు, నాభాగుడు, దిష్టుడు, శర్యాతి, త్రిశంకుడు. ఈ 6 మహాబలశాలులే. కాళింది తీరంలో నిరాహారులై తీవ్రంగా తపస్సు చేశారు. కొంతకాలానికి అంతఃశుద్ధి లభించింది. జగత్తంతా ఆత్మలోనే కనబడింది. ఈ దర్శనానికి వారు ఆశ్చర్యచకితులయ్యారు. మరింత నిష్టగా తపస్సు కొనసాగించారు. 12 ఏళ్లు గడిచాయి. జగదీశ్వరి సాక్షాత్కరించింది. వినమ్రాలై సాగిలి భక్తితో ఇలా మొక్కారు. మహేశ్వరి జయేశాని పరమే కరుణాలయే, వాగ్భవ ఆరాధన ప్రీతే వాగ్భవ ప్రతిపాదితే, క్లీంకార వహే దేవి క్లీంకార ప్రీతిదాయిని, కామరాజ మనోమోదాయి ఈశ్వరీతోషిణి, మహామాయే మోదపరే మహాసామ్రాజ్యదాయిని, విష్ణుర్కర్క హరచక్రాది స్వరూపే భోగవర్ధిని. 6 రాకుమారులు ముక్తకంఠంతో మహేశ్వరిని స్తుతించారు. ప్రసన్నురాలైంది. రాజపుత్రులారా, మీరు మహాత్ములు, తపస్సులు, నిష్కల్మషులు, అంతఃశుద్ధిని సాధించారు. నన్ను ఉపాసించారు. మనసులో ఉన్న కోరికలన్నీ అడగండి, నేను ప్రసన్నలయ్యాను, తీరుస్తాను అంది. మహాదేవి నిష్కంఠంగా రాజ్యాన్ని ఇయ్యి, సత్పుత్రులను ప్రసాదించు, దీర్ఘాయుష్మంతులను చెయ్యి, అవ్యాహతంగా భోగభాగ్యాలు అనుభవించేటట్టుగా, యశస్సు, తేజస్సు, సన్మతి కలిగేటట్టుగా మా 6 వరం ప్రసాదించు. జగన్మాత తదాస్తు అంది. మీ 6 క్రమంగా 6 మన్వంతరాలకు అధిపతులవుతారు. అదనంగా వరమిచ్చి ఆశీర్వదించి వెళ్ళిపోయింది. అలాగే జరిగింది. 6 మహారాజులై భోగభాగ్యాలు అనుభవించి సత్సంతానాన్ని పొంది జన్మాంతరంలో మనువులయ్యారు. మొదటివాడు దక్ష సావర్ణిగా 9వ మనువు అయ్యాడు. 2వవాడు మేరు సావర్ణిగా 10వ మన్వంతరానికి, 3వవాడు సూర్య సావర్ణిగా 11వ మన్వంతరానికి, 4వవాడు చంద్ర సావర్ణిగా 12వ మన్వంతరానికి, 5వవాడు రుద్ర సావర్ణిగా 13వ మన్వంతరానికి, 6వవాడు విష్ణు సావర్ణిగా 14వ మన్వంతరానికి అధిపతులయ్యారు. ఈ 14 మనువులు దేవీపాద చింతకులు, పరమ పూజ్యులు, లోకవంద్యులు, మహాప్రతిభాశాలులు, భ్రామరీదేవి అనుగ్రహానికి నోచుకున్నవాళ్ళు. నారాయణ మహర్షి నోటి నుంచి భ్రామరీదేవి అనే పదం రావడంతో నారదుడు పట్టుకున్నాడు. మహర్షి, ఎవరు ఈ భ్రామరీదేవి? అవతారగాదేమిటి? దయచేసి వివరించు. అమృతమైన మోహం మొత్తుముతుందేమో కానీ దేవీ కథామృతం ఎంత గ్రోలినా తనివి తీరటం లేదు, వినిపించు అని ప్రార్థించాడు. నారాయణ మహర్షి నారద అంటూ ప్రారంభించాడు. ఇప్పుడు భ్రామరీదేవి యొక్క వృత్తాంతం చెప్పుకుంటాం. జగజ్జన్ని చేష్టలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. అచించ అవ్యక్త రూప కదా. అన్నీ జగత్ కళ్యాణకారకాలే. లోకమంటే నిర్వ్యాజమైన ప్రేమ. కన్న తల్లి కదా, బిడ్డల మీద ప్రేమ కాక ఏముంటుంది? యచ్చరితం శ్రీదేవాశ్చర్యం లోకహేతువే, నిర్వాజయ కరుణాయ పుత్రే మాతుర్యథా తదా. పూర్వకాలంలో పాతాళంలో అరుణుడు అనే ఒక మహాదైత్యుడు ఉండేవాడు. దేవద్వేషి, మహాబలుడు, మహాకలుడు. దేవతలను జయించాలనే కోరికతో వాడు హిమవత్ పర్వతానికి వెళ్ళి బ్రహ్మదేవుణ్ణి ఉద్దేశించి తీవ్ర తపస్సు చేశాడు. గంగా తీరంలో పండుటాకులు తింటూ యోగ మార్గాన గాయత్రి మహామంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడు. వాడి శరీరం నుంచి బయలుపడిన తపోగ్ని జగత్తుని దహించి వేయనారంభించింది. అదేమిటో తెలియక దేవతలు, మానవులు గగ్గోలు పెట్టారు. బ్రహ్మను శరణు వేడారు. ఆయన గాయత్రి సహితుడై హంసను అధిరోహించి హిమాలయానికి వచ్చాడు. ప్రాణమాత్రావశిష్ఠుడై 2వ అగ్నిదేవుళ్లా వెలిగిపోతున్న అరణ్య దైత్యుణ్ణి చూశారు. వత్స, వరం కోరుకో. ఈ మాటలు వినబడడంతో అమృతం చిలికినట్టయింది.
అరుణుడికి ప్రాణాలు లేచి వచ్చాయి. కళ్ళు తెరిచాడు. ఎదుట గాయత్రి సహితుడే చతుర్ముఖుడు చతుర్ముఖుడున్నాడు. అరుణుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఇద్దరికీ భక్తి ప్రపత్తులతో స్తుతించాడు. మరణం లేకుండా వరం ఇమ్మన్నాడు. అరుణ, హరిహరాది దేవనాయకులు సైతం మృత్యువు కథితులు కారు. నాకు మరణం ఉంది, ఇక ఇతరుల మాట చెప్పాలా? కనుక దానవోత్తమ, యోగ్యమైన వరం కోరుకో, ఇస్తాను. ఇవ్వడానికి శక్యమైంది అడుగు, అంతేకాని అలవి కానివి అడిగి పంతానికి పోకు. అది బుద్ధిమంతుల లక్షణం కాదు. అయితే చతుర్ముఖ, యుద్ధంలో కానీ మరో చోట కానీ శస్త్రాస్త్రాలతో కానీ పురుషులతో కానీ స్త్రీలతో కానీ ద్విపాత్తులతో కానీ చతుష్పాత్తులతో కానీ రెండూ కలిసిన వాటితో కానీ నాకు మృత్యువు లేకుండా వరం అనుగ్రహించు. దేవతలను జయించడానికి కావలసిన బలం ఇయ్యి. బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. హంసవాహనం కదిలింది, వెళ్ళిపోయాడు. అరుణుడు పాతాళం చేరుకున్నాడు. దైత్యులందరినీ సమావేశపరిచాడు. బ్రహ్మదేవుడిచ్చిన వరం గురించి చెప్పాడు. వెంటనే అమరావతి మీదకి దండు వెళ్ళాలన్నాడు. యుద్ధవార్తను తెలియపరిచి రమ్మని ఇంద్రుడి దగ్గరికి దూతను పంపాడు. దేవేంద్రుడు గడగడలాడాడు. దేవతలు తీసుకుని బ్రహ్మదేవుడి సన్నిధికి పరుగు తీశాడు. విష్ణుమూర్తిని కలుపుకొని అందరూ శివుడి మందిరానికి వెళ్ళారు. అరుణాది దైత్యులను సంహరించడం ఎలాగా అని విచారణ చేశారు. అంతలోనే అరుణుడు స్వర్గాన్ని ఆక్రమించాడు. సూర్యచంద్రులను దిక్పాలకులను తోసిరాజన్నాడు. తానే అన్ని రూపాలు ధరించి ఆయా పదవులు అధిష్ఠించాడు. దిక్కుతోచని దిక్పాలకులకు శివుడి సన్నిధి చేరుకున్నారు. పరిస్థితి విషమించిందని మొరపెట్టుకున్నారు. దేవకనాయకులందరూ తలలు పట్టుకున్నారు. బ్రహ్మదేవుడిచ్చిన వరం ఇంత పని చేసిందని లోపల పిసుక్కున్నారు. ఏం చేయడానికి తోచలేదు. అరుణుడి విజృంభణకు అడ్డకట్టు వేసి తీరాలి. ఎలాగా? సరిగ్గా అదే సమయానికి అశరీరవాణి వినిపించింది. జగన్మాతను ఆశ్రయించండి, మీ పని నెరవేరుతుంది. అరుణుడు గాయత్రీ జపతత్పరుడు. ఆ మంత్ర జపానికి వాడు విడిచిపెడితే చాలు మృత్యుయోగ్యుడవుతాడు. ఈ మాటలతో దేవతలకు ఒక్క దారి కనిపించినట్టయింది. వెంటనే ఇంద్రుడు బృహస్పతిని ఆహ్వానించాడు. అరుణుడి దగ్గరికి వెళ్ళమన్నాడు. వాడు గాయత్రిని విడిచిపెట్టేటట్టు ఎలాగోలా చేయమన్నాడు. ఇది దేవకార్యం, నీకు తప్పదన్నాడు. ఈలోగా మేమందరం భువనేశ్వరుని ఉపాసిస్తాం, అనుగ్రహం సంపాదిస్తాం. నీ కర్తవ్యం తేలికవుతుందని చెప్పి దేవగురువును పంపించాడు. ఆయన అటు వెళ్ళగానే దేవతలందరూ సుస్నాతులై జాంబూనదేశ్వరిని ఉపాసించారు. మాయా బీజాక్షర సహితంగా మహామంత్రాన్ని జపిస్తూ దేవీ యజ్ఞాలు నిర్వహించారు. బృహస్పతి అరుణుడి దగ్గరికి వెళ్ళాడు. అతన్ని గద్దించి ప్రశ్నించాడు. బృహస్పతి, ఎక్కడి నుంచి రాక ఇక్కడికెందుకు వచ్చావు? నేను మీ వాణ్ణి కాదు కదా, పైగా నువ్వు శత్రువువి. దైత్యనాయక, ఇదేమిటి ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు మావాడి కాపాడడం ఏమిటి? మేము ఉపాసించిన దేవినే నువ్వు నిత్యం ఉపాసిస్తున్నావు, మరి పరాయివాడు ఎలా అవుతావు? దేవపక్షపాతివే, సందేహం లేదు. బృహస్పతి మాటలకు అరుణుడు హుంకరించాడు. దేవతలు ఉపాసించే దేవిని నేను ఆరాధించడం ఏమిటి? దేవద్వేషిని కదా, కూడదనుకున్నాడు. దురాభిమానానికి పోయాడు. ఆ క్షణంలోనే గాయత్రి మంత్రాన్ని విడిచిపెట్టేశాడు. అంతే, నిస్తేజస్కుడైపోయాడు. బృహస్పతి గమనించాడు. పని జరిగిపోయిందని సంబరపడుతూ నిర్గమించాడు. ఇంద్రుడికి సమాచారం అందించాడు. దేవతలంతా సంతోషించారు. పరమేశ్వరుని మరింత దీక్షగా ఉపాసించారు. ఎట్టకేలకు జగన్మాత సాక్షాత్కరించింది. జగన్మంగళకారిణి, కోటి సూర్య ప్రతీకాశ, కోటి కందర్ప సుందర చిత్రానులేపన, విచిత్ర వస్త్రద్వయ విభూషిత, విచిత్ర మాల్యాభరణ, చిత్ర భ్రమర ముష్టిక, పరాభయకర, శాంత, కరుణామృత సాగర, నానాభ్రమర సంయుక్త, పుష్పమాలా విరాజిత, చిత్ర విచిత్రమైన అసంఖ్యాక భ్రామరీగణం అంటే ఆడతుమ్మెదల గుంపుతో పరివృత. వాటి ఝోంకారాలు హ్రీం బీజాక్షరధ్వనులుగా నిరంతరము వినిపిస్తున్నాయి. కోటాను కోట్లుగా తుమ్మెదలు ఆవిడ ప్రత్యక్షమవుతున్నప్పుడు తిరుగాడుతున్నాయి. సర్వ శృంగార వేషాఢ్య, సర్వ వేద ప్రశంసిత, సర్వాత్మిక, సర్వమయీ, సర్వమంగళ రూపిణి, సర్వజ్ఞ, సర్వజన్ని, సర్వేశ్వరి శివ. ఈ జగదాంబికని చూడడంతో బ్రహ్మ దేవతలు సాష్టాంగ దండ ప్రమాణాలు చేశారు.
అత్యద్భుతంగా స్తుతించారు. నమో దేవి మహావిద్యే సృష్టిస్థిత్యంచకారిణి నమః కమలపత్రాక్షి సర్వాధారే నమోస్తుతే. విశ్వతై సంప్రాజ్య విరుచాత్మిక వ్యాకృతారూప కూటస్థ దుర్గా ఆదిరహిత దుష్ట సంరోధనార్గళ నిరర్గళ ప్రేమగమ్య భర్గదేవి నమో నమః. శ్రీకాళికా శ్రీమాత నీల సరస్వతి ఉగ్రతార మహోగ్ర పీతాంబరధారిణి త్రిపురసుందరి భైరవి మాతంగి ధూమవతి చిన్నమస్త క్షీరసాగర కన్యక శాకంబరి రక్తదంత శుంభ నిశుంభదళిని రక్తబీజ వినాశిని ధూమ్రలోచన వినాశిని వృత్తాసుర నిబర్హిణి చండముండ ప్రమదిని దానవాంతకరూపిణి విజయ గంగా శారద వికచానన పృథ్వీరూప దయారూప తేజోరూప ప్రాణరూప మహారూప భూతరూప విశ్వమూర్తి దయామూర్తి ధర్మమూర్తి దేవమూర్తి జ్యోతిర్మూర్తి జ్ఞానమూర్తి నమో నమః. గాయత్రి వరద సావిత్రి సరస్వతి స్వాహ స్వద దక్షిణాదేవి నమో నమః. నమో నమః. నేతి నేతి వాక్యాలతో సకలాగమాలు బోధించే ప్రత్యక్ష రూపానివి నువ్వు. పరదేవతవు, నిన్ను సేవిస్తున్నాం. భ్రమరీగణం పరివేష్టించి ఉంది కాబట్టి ఇప్పటి నుంచి నువ్వు భ్రామరీదేవిగా వెలసిల్లుతావు. జగన్మాత, నీకు సర్వదిక్కుల నుంచి నమస్కరిస్తున్నాం. మణిద్వీపవాసిని దయచూడు. అనంతకోటి బ్రహ్మాండ నాయిక జగదంబిక కరుణించు. శ్రీ భువనేశ్వరి సర్వోత్తమయి జయము జయము. కళ్యాణ గుణరత్నాకర పరమేశాని జయము జయము. దేవతాస్థుతులు ఆనందం కలిగించాయి. మత్తకోకిల్లా మధురంగా పలికింది జగన్మాత. దేవతలారా, నేను ప్రసన్నులయ్యాను. ఏం చెయ్యాలో చెప్పండి, నేను ఇప్పుడు మీకు వరదాయినే అంది. దేవతలు అరుణాదిత్యులు దైత్యులు ఆగడాన్ని ఏకరవు పెట్టారు. జగత్కంటకుడు దేవ బ్రాహ్మణ వేదనాశకుడు హేళనకర్త బ్రహ్మదేవుడు వరమిచ్చి ఇంత తంటా తెచ్చి పెట్టాడు. నువ్వే కాపాడాలి, వరుణుణ్ణి సంహరించాలి. అరుణుణ్ణి సంహరించాలి. అప్పటి వరకు అమ్మవారి ఒక గుప్పిడి మూసి ఉంచింది. అందులో గండు తుమ్మెదలు ఉన్నాయి. అంటే విచిత్ర భ్రమర ముష్టిక తుమ్మెదలు ఉన్నాయన్నమాట. అప్పుడు ఈ గుప్పిడి విప్పింది. చుట్టూ గుంపులు తిరుగుతున్న విచిత్ర భ్రమరకోట్లను కోటాను కోట్ల రెట్లుగా వృద్ధి పొందించింది. ముల్లోకాలు తుమ్మెదలే, ఎక్కడ చూసినా తుమ్మెదలే. రంగురంగుల తుమ్మెదలు, రకరకాల తుమ్మెదలు, రాగాల తుమ్మెదలు, నాట్యాల తుమ్మెదలు, తుమ్మెదలు తుమ్మెదలు అంతటా తుమ్మెదలే. ఆకాశాన్ని ఆవరించిన తుమ్మెదలు, భూగోళాన్ని చీకట్లో ముంచిన తుమ్మెదలు, గిరిశిఖరాలు చెట్టు కొమ్మల మీద అంతా తుమ్మెదలే. తుమ్మెదలన్నీ ఒక్క పెట్టున ఎగురుకుంటూ వెళ్ళి దైత్యులను ఏరి కోరి పీక్కు తిన్నాయి. తేనె తుట్టను కదిలించిన వాడికి తేనెటీగలు ముంచెత్తినట్టు దైత్యుల శస్త్రాలు అస్త్రాలు ఎందుకు కొరగరాదు. ఒక యుద్ధం లేదు, ఒక వాగ్వాదం లేదు, కేవలము మరణమే. ఎక్కడికక్కడ దాగినా వెంటాడి కుట్టి చంపేశాయి. ఎవరేమయ్యారో ఎవరికీ తెలియకుండా మరణించారు దైత్యులు. అరుణుడితో సహా అసురులందరూ ఉసురులు కోల్పోయారు. తుమ్మెదలన్నీ తిరిగి వచ్చి జగదంబను చేరుకున్నాయి. దేవతలు ఆశ్చర్యం మీద ఆశ్చర్యం అని గుండెలు బాదుకున్నారు. ఆశ్చర్యం ఉంది, అమ్మవారి మాయ అన్నారు అందరూ. చివరికి బ్రహ్మాది దేవతలు ఆనందించారు. పరమేశ్వరిని పునః స్తుతించారు. షోడశోప పూజ అర్చించారు. విలువైన కానుకలను సమర్పించారు. జై జై దానాలు చేశారు. దేవలోకంలో దుందుబులు మ్రోగాయి. మునీశ్వరులు వేదపఠనం చేశారు. అప్సరసులు నృత్యం చేశారు. గంధర్వులు ఆనంద గీతాలు ఆలపించారు. మంగళవాద్యాలు మిన్నుముట్టాయి. దేవతలు శిరస్సు వంచి అంజలి ఘటించారు. జగదీశ్వరి సంతోషించింది. అందరికీ వరాలు కురిపించింది. దైవీభక్తి అనుగ్రహించింది. అంతర్ధానం చెందింది. నారద, ఇది భ్రామరి వృత్తాంతం. సర్వ పాప వినాశకరం, సర్వ వాంఛాప్రదం, సంసారావరణ తారకం, దేవీ సాయుధ్యదాయకం అని నారాయణ మహర్షి ముగించాడు. ఇప్పుడు మనం ఏకాదశ స్కందంలోకి వస్తున్నాం.
నారాయణ మహర్షి, ఆశ్చర్యకరమైన దేవీ మహత్యాన్ని అత్యద్భుతంగా వర్ణించి చెప్పావు. నన్ను ధన్యుణ్ణి చేశావు. ఇప్పుడు ఇంకా దేవిని ఆనందింపజేసే ఆచారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏ ఏ సదాచారాలను పాటిస్తే అమ్మవారు సంతోషించి కృపావృష్టి కురిపిస్తుందో తెలియజేయి. నారద, అడగవలసిందే అడిగావు. సదాచారాన్ని అనుష్ఠిస్తే చాలు, దేవి సంతోషిస్తుంది. తెల్లవారు లేచింది మొదలు పడుకునే వరకు సజ్జనులు చేయవలసిన దినచర్య ఏమిటో చెప్తాను విను. సూర్యోదయం నుంచి సూర్యాస్తం వరకు, పుట్టింది మొదలు గిట్టే వరకు సత్కర్మలే ఆచరించాలి. నిత్యకర్మలు, నైమిత్తిక కర్మలు, కామ్యకర్మలు ఉంటాయి. వీటిని శ్రద్ధగా చేయాలి. నింజకర్మల జోలికి పోకూడదు. జీవికి కడదాకా సహాయంగా నిలిచేది ధర్మం ఒక్కటే. తల్లిదండ్రులు కానీ, భార్యాపుత్రులు కానీ, జ్ఞాతిమిత్రులు కానీ ఎవ్వరూ నిలబరు. తాను ఆచరించిన ధర్మమే తనకు సహాయకారి. అంచేత సాధనాలన్నింటినీ ఉపయోగించుకుని ధర్మాన్ని సమకూర్చుకోవాలి. అదే చీకటి నుంచి వెలుగులోకి నడిపిస్తుంది. ఆచారమే ఉత్తమోత్తమైన ధర్మం. అది ఆయుర్వర్ధకం, వంశవర్ధకం, సంపద్వర్ధకం, పాపనాశకం, శుభప్రదం. ఆచారాన్ని మించిన ధర్మం లేదు. ఇహపరాల్లో సుఖప్రదం. అజ్ఞానులై సంసార సాగరంలో కొట్టుమిట్టాడే వారికి ఇది ధర్మద్వీపం, ముక్తి మార్గ ప్రదర్శకం. ఆచారం వల్ల శ్రేష్టత లభిస్తుంది. ఆచారం వల్ల కర్మ ఫలిస్తుంది. దానివల్ల జ్ఞానం లభిస్తుంది. ఇది మనువు చెప్పిన వాక్యం. ఆచారం అంటే ధర్మాల్లోకెల్లా ఉత్తమోత్తమం. పరమ తపస్సు, జ్ఞానాది సర్వ విషయాలకు అదే సాధకం. శాస్త్రీయమని, లౌకికమని ఈ ఆచారం రెండు విధాలు. రెండూ అనుష్ఠింపదగినవే. దేనిని పరీక్షించడానికి వీల్లేదు. గ్రామ, జాతి, దేశ, కులధర్మాలు ఉంటాయి. వాటిని పాటించాలి, ఉల్లంఘించకూడదు. దురాచారుణ్ణి లోకం నిందిస్తుంది. వాడు దుఃఖభాజనుడు అవుతాడు. వ్యాధిపీడితుడవుతాడు. ధర్మ విరుద్ధమైన అర్ధకామాలను పరిత్యజించాలి. అలాగే లోక విరుద్ధమైన ధర్మాన్ని పరిత్యజించాలి. అది సుఖప్రదం కాదు. కనుక నారాయణ మహర్షి, మనకు శాస్త్రాలు అనేక ఉన్నాయి. ధర్మ మార్గాన్ని నిర్ణయించడంలో దేన్ని ప్రమాణంగా తీసుకోవాలి అనేదే పెద్ద సందేహం. నారద, సందేహమేం లేదు. శృతి స్మృతులు రెండు కళ్ళు, పురాణమే హృదయం. ఇవి మూడు చెప్పిందే ధర్మం, మరొకటి కాదు. ఈ మూడింట్లోని పరస్పర విరోధం కనిపిస్తే అక్కడ వేదానిదే తీర్పు. శృతి పురాణాల కన్నా వేదం చెప్పిందే ప్రమాణం. వేదంలోని ద్వైధీభావం కనిపిస్తే అప్పుడు అవి రెండు ధర్మాలుగా పరిగణించాలి. స్మృతుల్లో ద్వైధీభావం కనిపించినా ఇంతే, వేదంలో సరిచూసుకోవాలి. కొన్ని చోట్ల పురాణాల్లోనూ తంత్రగ్రంథాల్లోనూ కనిపించే వాటిని కూడా యథాతథంగా ధర్మాలుగా స్వీకరించాలని కొందరు అన్నారు. కానీ అది సరికాదు. వేద విరుద్ధం కానంత వరకే పురాణాలు కానీ, తంత్రగ్రంథాలు కానీ ప్రామాణికాలు కానీ. ప్రత్యక్షంగా శృతి విరుద్ధమైన ధర్మం ఎవరు చెప్పినా అప్రమాణమే. ధర్మ మార్గ నిర్ణయంలో సర్వదా వేదమొక్కటే పరమ ప్రమాణం. దానికి అవిరుద్ధంగా ఉంటే స్మృతులు, పురాణాలు, తంత్రగ్రంథాలు చెప్పినవి కూడా కొండొకచో ప్రామాణికాలు అవుతాయి. మరింకేది ప్రామాణికాలు కానే కావు. వేద ధర్మాన్ని కాదని ఇతర ప్రామాణికాలు పట్టుకుని ఆ మార్గంలో నడిచేవారి కోసం యమలోకంలో నరకకుండాలు సిద్ధంగా ఉంటాయి. అంచేత వేదోక్తమే ధర్మం. దానిని ప్రయత్నపూర్వకంగా ఆచరించాలి. స్మృతులు, పురాణాలు, తంత్రాలు, శాస్త్రాలు ఏది చెప్పినా వేదమూలమైన ప్రమాణం. కొందరు ఏవేవో కుశాస్త్రాలను ప్రమాణాలుగా చూపించి ప్రజలను తప్పుదారి పట్టిస్తుంటారు. అటువంటి వారు నరకానికి పోతారు. అక్కడ తలకిందులుగా వేలాడతారు. వేద విరుద్ధమైన ధర్మాలను ఆచరించి వామాచారులు, పాశుపతులు, లింగదారులు, తప్తముద్రాంకుతులైన వైకాసులు వగైరా అందరూ నరకానికే పోతారు. అంచేత వేదం ఒప్పుకున్నదే సద్ధర్మం. దానినే ఆచరించాలి. మరి ఇంక దేనిని అనుసరించిన నరకమే. నారద, మానవుడు పడుకోబోయే ముందు ఆ రోజంతా తాను చేసినది, చేయించినది, అన్నది, అనిపించింది, ఇచ్చింది, ఇప్పించింది ఒక్కసారి సమీక్షించుకోవాలి.
ధర్మబద్ధంగా ఉన్నాయా లేదా పరీక్షించుకోవాలి. ధర్మబద్ధం కాని పనులు మరుసటి రోజు నుంచి పరిత్యజించాలి. నిద్ర అయ్యాక తెల్లవారుజామునే లేచి బ్రహ్మధ్యానం చెయ్యాలి. తొడల మీదకి కుడి ఎడమలుగా అరికాళ్ళు పైకి వచ్చేటట్టుగా బాసంపీట వేసుకుని కొంచెం ఎత్తైన చోట కూర్చోవాలి. నడుము నిటారుగా నిలబెట్టి వక్షస్సును నిగిడించాలి. కనులు మూసుకోవాలి. మనస్సును నిర్మలంగా ఉంచుకోవాలి. దంతాలను తాటించకూడదు. నాలుకను ఆడించకూడదు. ఇంద్రియాలను నిరోధించాలి. ఇలా కూర్చుని 2-3 సార్లు ప్రాణాయామం చెయ్యాలి. హృదయంలో దీపంలాగా ఇష్టదైవాన్ని ధ్యానించాలి. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.